హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య ఫిక్షన్. కరెంట్లీ నేను కాశ్మీర్లో శ్రీనగర్లో ఉన్నాం. మనం ఇప్పుడు డే 4 గుల్మర్గ్కి ట్రావెల్ చేస్తున్నాం. మన లాస్ట్ వీడియోస్ హైదరాబాద్ టు శ్రీనగర్, డాల్ లేక్, షికారా రైడ్, శంకరాచార్య టెంపుల్ అండ్ గార్డెన్స్, మొఘల్ గార్డెన్స్, పరిమహల్ ఇలా అండ్ సోన్మర్గ్ వీడియోస్ ఇవన్నీ అప్లోడ్ చేశాను. చూడకపోతే చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అవన్నీ వీడియోస్ లింక్స్ మీకు ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. చూడకపోతే వెళ్ళి చూడండి. ఈరోజు మన ప్లాన్ వచ్చేసి శ్రీనగర్ టు గుల్మర్గ్ ట్రావెల్ చేయడం. గుల్మర్గ్ అనేది ఒక స్నో పాయింట్. ఇక్కడ మీకు 2 ఫేసెస్ ఉంటాయన్నమాట, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. యాక్చువల్లీ మాది ఇది డే 4 అనమాట. సో డే 1, డే 2, డే 3 అయిపోయింది. డే 3 వరకు వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ డే 4లో మేము గుల్మర్గ్లో ఏం చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అండ్ గుల్మర్గ్ ఎందుకు విజిట్ చేయాలి శ్రీనగర్లో, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. శ్రీనగర్ నుంచి గుల్మర్గ్కి 60 కిలోమీటర్స్. గుల్మర్గ్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అండ్ వాట్ ఆర్ ఆల్ ద ప్రికాషన్స్, ఏం చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మేము ఈ గుల్మర్గ్కి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ మోస్ట్ రీజన్ ఏంటంటే గుల్మర్గ్ ఫేజ్ 2లో స్నోని ఎక్స్పీరియన్స్ చేయడానికి మేము ఇక్కడికైతే వచ్చాము. నాకైతే ఆ స్నో అండ్ ఫేజ్ 2లో ఆ స్నోని చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ అండ్ సమ్ మూవీస్లో చూశాను. గుల్మర్గ్ ఫేజ్ 2 అయితే అస్సలు చాలా బాగుంటుంది. సో ఎలా ఉంటుందో నేను ఈరోజు నాతో పాటు మీ అందరికీ చూపిస్తాను. అండ్ ఈ వ్యూ బాగుంది అని మేము కార్లో ఇక్కడ డ్రైవర్కి ఆపిచ్చాము అండ్ సమ్ ఫొటోస్ దిగామన్నమాట. అండ్ మేమైతే ఫేజ్ 1కి వచ్చాము. ఇక్కడ ఇది పార్కింగ్ పాయింట్, చాలా వెహికల్స్ ఉంటాయి. ఇవన్నీ వెహికల్స్ కూడా మాలాగే సమ్ ట్రిప్కి మాట్లాడేసుకొని వచ్చిన వాళ్ళు, లైక్ ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటారు కదా. సో వాళ్ళందరూ ఇలా ప్యాకేజ్లా మాట్లాడుకొని వాళ్ళకి ఇక్కడ ట్రావెలింగ్, వాళ్ళు ఇక్కడ డ్రాప్ పాయింట్ అనమాట. సో వాళ్ళు వెహికల్స్ పైకి అలౌ చేయరు. సో ట్రావెల్స్ అందరూ అక్కడ ఆపేసేయాలి. అండ్ అక్కడ మేమైతే సేమ్ పోనీ రైడ్స్ తీసుకోవాలి పైకి వెళ్ళడానికి. ఆ పోనీ రైడ్స్ తీసుకోవడానికి మనం ఓనర్స్కి పే చేయాలి. సో ఇక్కడ కూడా పోనీస్ కాస్ట్ చాలా చెప్పారు. సో ఇక్కడ కూడా బార్గెన్ చేయాలి. మీరు శ్రీనగర్ ఎంటైర్ ట్రిప్లో ఎక్కడికి వెళ్ళినా మీకు సమ్ మౌంటైన్స్ మీదకి వెళ్ళాలంటే పోనీ రైడ్స్ మ్యాండేటరీ. సో వాళ్ళైతే స్టార్టింగ్ ప్రైజెస్ లైక్ 10,000 నుంచి బార్గెన్ చేయాలి. బట్ అవన్నీ కాదు, మీరైతే మినిమం 2,000, 2,500, 1,500, 1,000 ఇలా చూడండి, ఇలా మాట్లాడుకోండి. బట్ అంతకు మించి పెట్టొద్దు. అండ్ ఇక్కడైతే మేమైతే 2 పోనీస్ తీసుకున్నాం, నాకు ఒకటి, మా హస్బెండ్కి ఒకటి. అండ్ మేమైతే స్టార్ట్ అయ్యాం అక్కడ నుంచి. అండ్ మేము కిందనే మేము ఆల్రెడీ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 టికెట్స్ బుక్ చేసుకున్నాం. మీరు గుల్మర్గ్ ప్లేస్కి విజిట్ చేయాలి అంటే మెయిన్ థింగ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకోండి. సో దట్ మీరు ఇక్కడ మీకు అది ఉంటుంది, సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు టికెట్ కౌంటర్లో తీసుకోవాలి. బట్ చాలా లైన్ ఉంటుంది, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు లైన్లో. సో బెటర్ మీరు ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంటే ఆ టికెట్ జస్ట్ మీరు అక్కడ చూపించారంటే మిమ్మల్ని వెంటనే పంపిస్తారు. సో ఫేజ్ 1కి టికెట్ వచ్చేసి 800 పర్ పర్సన్, అంటే మా ఇద్దరు కలిపి 1,600 అయింది. అండ్ ఫేజ్ 2 టికెట్ వచ్చేసి 1,000 పర్ పర్సన్. సో ఇద్దరికి కలిపి 2,000 అయింది. సో ఫేజ్ 1కి ఫస్ట్ వెళ్ళాలి అంటే మనం కింద పోనీ రైడ్స్ తీసుకున్నాం కదా. సో ఫేజ్ 1 వరకు వెళ్తున్నాం. ఈ పోనీస్ అనేది మనకి ఫేజ్ 1 వరకు తీసుకెళ్తాయి. అక్కడ నుంచి మనకి కేబుల్ కార్ రైడ్ ఉంటుంది. ఫేజ్ 1లో మనం అక్కడ నుంచి కేబుల్ కార్ రైడ్ ఎక్కిన తర్వాత ఫేజ్ 1లో మనల్ని డ్రాప్ చేస్తారు. అక్కడ వ్యూ చూపిస్తాను. అండ్ అక్కడ నుంచి ఫేజ్ 2 కూడా వెళ్తాం. ఫేజ్ 2లో స్నో ఎలా ఉంది ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను.
అండ్ ఇది వచ్చేసి డే 4 కాబట్టి ఇది మా సెకండ్ పోనీ రైడ్ అనమాట. సో ఫస్ట్ డే మాత్రం అసలు చాలా భయమైంది. ఈ పోనీస్ మీద ఎక్కడం ఇవన్నీ. మా హస్బెండ్ పోనీ రైడ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది, నాది చాలా స్లోగా వెళ్తుంది. మా హస్బెండ్ నా పోనీ వస్తుందా లేదా అని బ్యాక్ సైడ్ తిరిగి చూస్తున్నారు. యాక్చువల్లీ మేము పోనీస్ తీసుకోకముందు మేమేమనుకున్నామంటే 1 పోనీ మీద 2 మెంబర్స్ని కూర్చోబెడతారేమో అని. బట్ అలా కాదు, పర్ పర్సన్కి ఒక పోనీ ఉంటుంది. సో మనల్ని ఒక్కొక్క పోనీ మీద తీసుకెళ్తారు. సపోజ్ మీరు ఫ్రెండ్స్తో వెళ్ళారనుకో, అందరూ గ్రూప్గా వెళ్ళాలనుకో, అలా రీచ్ అయ్యే డెస్టినేషన్కి అందరు సేమ్ టైంకి రీచ్ అవ్వరు. సో చూసుకోండి. మీరు ఆల్రెడీ పోనీతో వచ్చే పర్సన్కి చెప్పారనుకో సేమ్ ఈక్వల్గా తీసుకెళ్ళమని, వాళ్ళు తీసుకెళ్తారు. అదర్వైజ్ ఆ పోనీస్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి కొన్ని. సో ఇది మేము ఇక్కడి వరకు వచ్చేసాం కౌంటర్కి. సో ఇక్కడ మనకి చెక్కింగ్ అవుతుంది. మనం ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా, ఆ టికెట్ అనేది కౌంటర్లో చూపించాలి. ఆ కౌంటర్లో చూపిస్తే మనల్ని కేబుల్ కార్ రైడ్ దగ్గరికి తీసుకెళ్తారు. మేము వెళ్ళింది వింటర్లో కాబట్టి చాలా పబ్లిక్ వచ్చారు. యాక్చువల్లీ వింటర్లో విజిట్ చేయడమే బెటర్, ఎందుకంటే స్నో ఎక్స్పీరియన్స్ చేయాలని చాలామందికి ఉంటుంది. సో స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే బెటర్ టైం అనేది మీకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్లో చాలా స్నో ఉంటుంది. సో బెటర్ ఆ టైంలో వెళ్ళడం. అండ్ మేమైతే కింద తీసుకున్నాం కదా స్నో బూట్స్ అండ్ స్నో జాకెట్స్. సో అవి అయితే వేసుకున్నాం ప్రజెంట్. సో అక్కడికి వెళ్ళాక వేసుకోవాలా వద్దా అనేది అక్కడ వెళ్ళాక చూద్దాం. సో ఇది అనేది phase 1 కౌంటర్. సో ఇది వచ్చేసి లోపల కేబుల్ కార్ రైడ్స్ ఎలా ఉన్నాయి. సో ఎవ్రీ కేబుల్ కార్ రైడ్లో ఒక 6 మెంబర్స్ని కూర్చోబెడతారు, అంతకుమించి కూర్చోబెట్టారనమాట. వన్ సైడ్ 3 మెంబర్స్ అండ్ అదర్ సైడ్ 3 మెంబర్స్ ఉంటారు. సో ఇదే ఆ కేబుల్ కార్ రైడ్ లోపల. సో మా టర్న్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అండ్ మేమైతే కూర్చున్నాం. మా టర్న్ వచ్చేసింది, మేము కూర్చున్నాం. అండ్ ఇది కేబుల్ కార్ రైడ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో చాలా భయంగా ఉండే, పైనుంచి చూస్తూ ఉంటే పెద్ద పెద్ద మౌంటైన్స్, పైన్ ట్రీస్ అండ్ కింద స్నో. అసలు ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అన్నమాట. సో మేమైతే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి అనుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మాకు ఇవన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి మేము పీస్ఫుల్గా అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా కింద స్నో, ఇదంతా సమ్ పార్ట్ లేదు. సో ఇదంతా కవర్ అవుతుంది. సో అరౌండ్ ఫిబ్రవరిలో అలా వచ్చారనుకో, ఇది మొత్తం టోటల్ phase 1 phase 2 అంతా స్నోతో నిండిపోతుంది. గుల్మర్గ్లో ఫస్ట్ మనం కేబుల్ కార్ రైడ్ యాక్టివిటీ చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన టూరిస్ట్ ప్రతి ఒక్కరు చేస్తారు కేబుల్ కార్ రైడ్. చాలామంది ఉంటారు phase 1 దగ్గర. phase 1లో యాక్చువల్లీ చాలామంది phase 1 వరకే ఆపేస్తారు. బట్ మాకైతే మేము చూసాము చాలా రీల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ phase 2 ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందంట. phase 2 అంటే మొత్తం టోటల్ పైన మీకు కనిపిస్తుంది కదా, టోటల్ పైన మౌంటైన్ అనమాట, ఆ పైన వరకు తీసుకెళ్తారు. అండ్ మేమైతే phase 1కి వచ్చేసాం. ఇది డ్రాపింగ్ పాయింట్. అండ్ ఈ కేబుల్ కార్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఫేజ్ అనేది 9 AM to 5 PM అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 10 AM to 4 PM. ఇది ఓన్లీ సమ్మర్ సీజన్లో. అండ్ వింటర్ టైమింగ్స్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఏమో 10 AM to 4 PM అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 10:30 to 3:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత టైమింగ్స్ అయిపోయిన తర్వాత గండోలా phase 1 phase 2 రైడ్లో ఎవరు ఉండొద్దు, అంత ఖాళీ రైడ్స్ అన్నీ డెస్టినేషన్కి వచ్చేస్తాయి. సో ఇఫ్ సపోజ్ మీరు ఇచ్చిన టైం కన్నా అక్కడే ఉన్నారనుకో,
సో బిఫోర్ ఆ టైం మీకు అనౌన్స్ చేస్తుంటారు. సో బెటర్ ఆ టైం వరకు కేబుల్ కార్ రైడ్ ఎక్కేసి ఫేజ్ 1కి వచ్చేసేయండి. చూసారు కదా జనాలు ఎలా ఉంటారో. ఇప్పుడు మేము ఫేజ్ 1కి అయితే వచ్చేసాం. ఫేజ్ 1 యాక్చువల్లీ స్నో చాలా లేదు, యావరేజ్గా ఉంది. అండ్ సమ్ అక్కడ రెస్టారెంట్స్ టైప్, ఇగ్లూ టైప్ రెస్టారెంట్స్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇదంతా ఫేజ్ 2 లైన్ అనమాట. సో ఫేజ్ 2 లైన్ అయితే చాలా టైం పట్టింది మాకు. 2 hours మేము వెయిట్ చేసాము. వై బికాస్ మేము ఆ పైన మీకు కనిపిస్తుంది కదా, అక్కడి వరకు తీసుకెళ్తారు ఆ మౌంటైన్ మీదకి ఫేజ్ 2 అంటే. సో అంత ఆల్టిట్యూడ్కి వెళ్ళాక ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఇంకా అసలు ఇమాజినేషన్ కూడా చేసుకోలేము, అలా ఉంటుంది. సో యాక్చువల్లీ ఫేజ్ 1లో యాక్టివిటీస్ కూడా ఉంటాయి అండ్ ఫేజ్ 2లో చాలా తక్కువ, బట్ స్లెడ్జ్ రైడ్ ఉంటుంది. ఆల్రెడీ మేమైతే సోన్మార్గ్లో స్లెడ్జ్ రైడ్ చేసేసాం. సో పెద్దగా ఏం లేవు. సో మీకు వాష్రూమ్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఇది కనిపిస్తుంది కదా, అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ మీకు ఆకలి అయితే తినడానికి సమ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ సమ్ పీపుల్ మీ చుట్టూ పక్కగా ఇలా వస్తూ ఉంటారు. అలా మిక్చర్ ఇలాంటివి కూడా అమ్ముతారు. అండ్ మేమైతే ఇక్కడ ఫేజ్ 1కి వచ్చేసాం. ఫేజ్ 1లో నార్మల్ స్నో ఉంది. సో మేము ఫేజ్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ లైన్ అంతా ఫేజ్ 2 కేబుల్ కార్ రైడ్ కోసమే. సో మా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలామందికి ఒక క్వశ్చన్ ఏంటంటే ఫేజ్ 1 బెటరా, ఫేజ్ 2 బెటరా, ఆర్ ఫేజ్ 1 వెళ్తే ఇనఫా అని. నేనేం ఆన్సర్ ఇస్తానంటే ఫేజ్ 1 కన్నా ఫేజ్ 2 వెళ్తే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫేజ్ 1 నార్మల్ స్నో ఉంటుంది. మీరు ఫేజ్ 2 వెళ్తే అసలు వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఈ గుల్మర్గ్ గండోలా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో వన్ ఆఫ్ ద సెకండ్ లాంగెస్ట్ అండ్ సెకండ్ హైయెస్ట్ కేబుల్ కార్ రైడ్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఇంకొక క్వశ్చన్ చాలామంది ఏం అడుగుతారంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా గండోలా రైడ్, ఆర్ అక్కడికి వచ్చి టికెట్ తీసుకోవాలా అని. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీరు ప్రీ బుక్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనుకో గండోలా టికెట్స్ చాలా బెటర్. మీకు అక్కడ లైన్లో వెయిట్ చేస్తూ ఆ టికెట్స్ కోసం ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ అది చూపిస్తే మీ టికెట్ మిమ్మల్ని పంపించేస్తారు. సో గండోలా రైడ్ అనేది ఎక్స్పెన్సివా అంటే ఎస్ ఎక్స్పెన్సివే. ఎందుకంటే అంత పెద్ద చాలామంది అడిగేది తీసుకెళ్ళాలి అండ్ ఎక్స్పెన్సివ్ గుల్మర్గ్ అంటే ఏంటి అంటే ఫేజ్ 1 అనేది లోవర్ హైట్ గండోలా, అదే మనం ఫేజ్ 2 కేబుల్ కార్ గ్రేటర్ ఆల్టిట్యూడ్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. అసలు వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. అసలు ఈ రైడ్లో కూర్చొని ఆ కింద చూస్తూ ఉంటే అసలు ఏమైనా ఉందా, అసలు చాలా బాగుంది. సో మీకు ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో ఫేజ్ 2కి రావద్దు. ఎందుకంటే ఆ మౌంటైన్స్ చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంటాయి. అక్కడ బ్రీతింగ్ అండ్ హెల్త్ కన్సర్న్ ఉన్న వాళ్ళు మాత్రం అక్కడికి రీచ్ అవ్వకండి. గుల్మర్గ్లో గండోలా అనేది చాలా ఫేమస్ అండ్ టాప్ అట్రాక్షన్ ప్లేస్ అనమాట. ఇక్కడ గుల్మర్గ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వితౌట్ కేబుల్ కార్ రైడ్ చేయకుండా మాత్రం రిటర్న్ వెళ్ళారు. సో ఎవరైనా ఫ్యామిలీతో మీరు అలా వచ్చారనుకో కపుల్స్, ఈ గండోలా రైడ్ మాత్రం చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు మౌంటైన్స్, సీనిక్ వ్యూస్ అండ్ వ్యాలీ ఇవన్నీ చాలా అసలు అన్ఫర్గెటబుల్ మెమరీస్ అండ్ చాలా బాగుంటుంది. సో మీకు చాలామందికి ఒక డౌట్, గండోలా కేబుల్ కార్ రైడింగ్ లెవెల్స్ ఎలా అని. ఇక్కడ 2 స్టేజెస్ ఉంటాయని చెప్పాను కదా. ఫేజ్ 1 అనేది గుల్మర్గ్ రిసార్ట్ టు కంగోడోరీ స్టేషన్ అని ఒకటి ఉంటుంది. 2600 మీటర్ ఉంటుంది అండ్ ఓన్లీ 9 minutes పడుతుంది మీకు కింద నుంచి గుల్మర్గ్ నుంచి ఫేజ్ 1కి రీచ్ అవ్వడానికి. కేబుల్ కార్ రైడ్లో 9 minutes అవుతుంది. అండ్ ఫేజ్ 2 వచ్చేసి కొంగ్డోరీ స్టేషన్ టు కొంగ్డోరీ మౌంటైన్, అది వచ్చేసి 3747 meters ఉంటుంది. ఇది అనేది ఆ పర్వత్
పీక్ వరకు తీసుకెళ్తుంది కేబుల్ కార్ రైడ్. అది అనేది 12 minutes పడుతుంది. ఇదే హైయెస్ట్ ఆల్టిట్యూడ్. ఈ అఫర్వత్ పీక్ వచ్చేసి 4260 meters అంటే 13,976 feet ఉంటుంది. గండోలాలో స్నో ఉంటుందా అనే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏం చెప్తానంటే, మీరు గుల్మర్గ్కి వచ్చినప్పుడు స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే పర్టికులర్గా phase 1కి వెళ్ళారనుకో మీరు డిసప్పాయింట్ అవుతారు. సో స్నో అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. phase 2 వెళ్ళారనుకో అఫర్వత్, అక్కడ స్నో చాలా ఉంటుంది. సో మొత్తం మీకు స్నోలో అసలు ఎక్కడ మీకు స్నో లేకుండా కనిపించదు. మౌంటైన్స్ మొత్తం పీక్లోకి తీసుకెళ్తారు కాబట్టి అక్కడ అంతా స్నో ఉంటుంది. సో మీరు సాటిస్ఫైడ్గా ఎంజాయ్ చేయవచ్చు. సమ్టైమ్స్ phase 2 క్లోజ్ కూడా చేస్తారు. వై? బికాజ్ మీకు అక్కడ స్నోఫాల్ ఇలా ఏమైనా పడ్డాయి అనుకో, సో phase 2 రైడ్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఓన్లీ phase 1 అవైలబుల్గా ఉంటుంది. అండ్ phase 2కి అయితే మేము రీచ్ అయ్యాం. అండ్ ఇప్పుడైతే మేము phase 2లో దిగాం. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. అండ్ phase 2కి వెళ్ళడానికి మనకి కింద స్నో బోట్స్ అండ్ జాకెట్స్ కింద రెంట్కి ఇస్తారని చెప్పాను కదా, అరౌండ్ 200 ఉంటుంది. సో మీరు కపుల్స్లో వెళ్తే డిస్కౌంట్ అడగండి. అండ్ ఇది అన్నమాట వ్యూ. చూస్తున్నారు కదా, చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ కంపేర్ టు phase 1. సో నేనైతే స్నోతో బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఆ టైంలో స్నోఫాల్ అయితే పడలేదు, థ్యాంక్ గాడ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్నోలో వాటర్ ఎక్కడున్నాయో ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటే కింద పడిపోతూ ఉంటాం. అక్కడ సమ్టైమ్స్ వాటర్ ఉంటాయి. ఆ వాటర్లో కాలు పడితే కాలు లోపలికి వెళ్తుంది. సో చూసుకోవాలి phase 2కి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ స్లెడ్జ్ రైడ్ కూడా అవుతుంది. ఆ స్లెడ్జ్ రైడ్లో మేము చూసాం, అక్కడ ఒక పెయిర్ ఒక అతను అందులో కూర్చున్నాడు. వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. ఒక హెల్పర్ కూడా ఉన్నాడనమాట. తీసుకునేవాడు ఫాస్ట్గా తీసుకువెళ్ళాడు. సడన్గా తను జారి కింద పడింది. హోప్ఫుల్లీ ఏం దెబ్బలు తగలలేదు. సో స్లెడ్జ్ రైడ్ కూడా చాలా కేర్ఫుల్గా చేయండి అక్కడికి వచ్చినప్పుడు. యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఏంటంటే, మోస్ట్లీ phase 2కి ఎందుకు రారంటే, హై ఆల్టిట్యూడ్ మీద వెళ్ళినప్పుడు మనకి ఆక్సిజన్ రాదనమాట. సో పీపుల్ లైక్ సీనియర్ సిటిజన్స్ అలా ఎవరికైనా ఆస్తమా ఇలా ఎవరికైనా ఏమైనా కోల్డ్ ఇలా ఉన్నప్పుడు పైకి తీసుకెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు అలాంటి పీపుల్ వెళ్తే చాలా కష్టం. సో వెళ్ళే ముందే డిసైడ్ అవ్వండి. మేమైతే phase 2లో అరౌండ్ 2 hours అలా గడిపాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఈ ప్లేస్కి రామని మేమైతే అక్కడే స్పెండ్ చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అండ్ మేము ఇంకా phase 2 నుంచి ఆల్రెడీ 3:30 అలా అవుతుంది. సో అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, కేబుల్ కార్ రైడ్స్లో ఎక్కేసి కిందికి రమ్మని. సో మేమైతే హ్యాపీగా స్పెండ్ చేస్తాము, సాటిస్ఫైడ్ మేము. సో కేబుల్ కార్ రైడ్ మళ్ళీ రిటర్న్ది వచ్చింది. అందులో వెయిట్ చేసి మేము అందులోకి ఎక్కినాం అన్నమాట. సో ఇప్పుడు అది రిటర్న్ కింద phase 1కి వెళ్తున్నాం. కిందికి వెళ్ళేటప్పుడు ఇక పైనుంచి చూస్తుంటే వ్యూలో మాకు డిఫరెంట్గా కనిపిస్తుంది. లైక్ ఆ స్నోలో సమ్ ఫుట్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి. మేబీ అవన్నీ సమ్ స్నో యానిమల్స్ ఉంటాయి. ఆ యానిమల్స్ మేబీ నైట్ టైంలో వాక్ చేస్తాయేమో, మరి తెలీదు. phase 2 అఫర్వత్ పీక్ phase 2 రీచ్ అయ్యాం కదా. అక్కడ వెళ్ళిన తర్వాత మాకు అసలు ఎంత చల్లగా ఉంది అంటే చలికి వణికిపోతున్నాం. అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. కింద పడితే స్నో ముట్టుకోవాలి. ఆ స్నోలో అసలు చాలా ఐస్కి చేతులు ఇట్లా చల్లగా గడ్డ కట్టిపోతుంది. ఈ
మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ మౌంటైన్స్ బ్యాక్ సైడే మనకి పాకిస్తాన్ ఉంటుంది. సో బెటర్ మీరు పైకి వెళ్ళినప్పుడు ఫేజ్ 2కి వచ్చినట్లయితే చాలా ప్రికాషన్స్ తీసుకోండి. లైక్ గాగల్స్, మఫ్లర్స్, క్యాప్స్, థర్మల్స్, స్నో బూట్స్, జాకెట్స్ చాలా అన్నీ తీసుకొని రావాలి ప్రికాషన్స్. అండ్ మీకు కిడ్స్ ఇలా ఎవరైనా తీసుకొని రావాలనుకుంటే చాలా ముందే ఒక 2-3 టైమ్స్ థింక్ చేసి ప్లాన్ చేసుకోండి. ఇది నార్మల్ విషయం కాదు. బికాజ్ ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది. ఫేజ్ 1లో ఇంత ప్రాబ్లం ఉండదు, ఫేజ్ 2లోనే ఉంటుంది. అంత చలికి మనం తట్టుకోవడం చాలా పెద్ద విషయం. అండ్ మేమైతే ఫేజ్ 2 నుంచి ఫేజ్ 1కి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం వచ్చేసి మహారాణి టెంపుల్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఇందులో శివాలయం ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక ట్రెక్కింగ్ లాగా అనమాట. అరౌండ్ ఒక 150 స్టెప్స్ అలా ఉంటాయి. అది ఎక్కేసి మనం పైకి రీచ్ అవ్వాలి. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం క్లియర్గా బ్యూటిఫుల్గా అసలు టోటల్ మనకి గుల్మర్గ్ ఫేజ్ 1 ఫేజ్ 2 అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. శ్రీనగర్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ గుల్మర్గ్కి వస్తారు. సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గుల్మర్గ్ని విజిట్ చేస్తారంట ఎవ్రీ ఇయర్. గుల్మర్గ్కి ఒక ఓల్డ్ నేమ్ కూడా ఉంది, గౌరీ మార్గ్ అని. ఆ నేమ్ అనేది లార్డ్ శివ మహాదేవ్ వైఫ్ది. సో ఆ నేమ్ అనేది చేంజ్ చేసి గుల్మర్గ్కి మార్చారు. యాక్చువల్లీ శ్రీనగర్లో అండ్ మేము ఇక్కడ గుల్మర్గ్కి వెళ్ళినప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉర్దూ అనేది మెయిన్ లాంగ్వేజ్. ఇక్కడ మెయిన్ ఉర్దూలోనే మాట్లాడుతున్నారు వాళ్ళు కమ్యూనికేషన్. కొంచెం వాళ్ళకి హిందీ కూడా అర్థమవుతుంది. మోస్ట్లీ ఇంగ్లీష్ మాత్రం చాలా తక్కువ. బికాస్ పోనీ రైడ్స్ ఇలా వాళ్ళు చేసే వాళ్ళకి హిందీ, ఉర్దూ మాత్రం అర్థమవుతుంది. అండ్ మేము అక్కడ నుంచి ఆ టెంపుల్ని చూసి ఇంకా రిటర్న్కి స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ అప్పటికి 5 అలా అవుతుంది. సో మేము అక్కడ కిందికి వెళ్ళి అగైన్ మేము లంచ్ చేసి ఇంకా రిటర్న్ వెళ్ళాం ఇంటికి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కింద. మేమైతే ఫేజ్ 1 ఫేజ్ 2 చూసి సాటిస్ఫై అయ్యాం. అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ క్యాప్చర్ చేస్తాం. అక్కడ స్నోతో బాగా ఆడుకున్నాం. అండ్ పోనీ రైడ్స్ కూడా మాకు ఎక్కడ ఏం ట్రబుల్ ఇవ్వలేదు. హ్యాపీగా మేము అక్కడ నుంచి ఇంటికి రీచ్ అయ్యాం. అక్కడ మాకు డే 4లో హౌస్ స్టే బోట్ ఉండే. సో హౌస్ బోట్ అనేది డాల్ లేక్లో ఉండే. సో ఇక్కడ మా నైట్ ఫుల్ హ్యాపీగా ఫస్ట్ టైం ఈ డాల్ లేక్లో హౌస్ బోట్ మా జర్నీ చాలా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా లగ్జరీగా ఉండే. అండ్ ఇంకా అక్కడే డాల్ లేక్లో మేము ఆ హోటల్లోనే మా డిన్నర్ కూడా అయిపోయింది. అండ్ డిన్నర్ కూడా మాకు చపాతీ అండ్ చికెన్ పెట్టారు. అండ్ ఇట్ వాస్ నైస్. ఆ రోజు యాక్చువల్లీ ఆ హోల్ బోట్లో మేము ఒక్కరమే స్టే చేసాము. ఫస్ట్ స్కేరీగా అనిపించిండే, తర్వాత మంచిగా అనిపించింది. యాక్చువల్లీ నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట. నా బర్త్డే వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ అక్కడ క్లిక్ చేసిన సమ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ ఇక్కడ ప్లే చేస్తున్నాను, చూడండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. నా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేశానో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. Thank you.